రైతు సోదరీమణులందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఫిబ్రవరి 23, 2026 సంవత్సరం అండి. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామంలో గల షేక్ మస్తాన్ గారి పొలంలో ఉన్నామండి. ఈ రోజు మనం మెలీనా సీడ్స్ వారి సీతా 177 అనే హైబ్రిడ్ తేజ రకం ఈ రోజు ఫీల్డ్ పెట్టడం జరిగింది. దాదాపు 450 నుంచి 500 మంది రైతులు ఫీల్డ్ కి ఇచ్చేశారు. దాంతో పాటు మనకి రైతు అందుబాటులో ఉన్నారు. నమస్తే అన్న. మీరు ఎక్కడ తీసుకున్నారు వెరైటీ? ఇది వత్సవాయి శివ గారి షాప్ అండి. వత్సవాయి శ్రీ శ్రీనివాస సీడ్స్ శివ గారి షాప్ లో. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారన్న? 10 ప్యాకెట్లు తీసుకున్నాను. ఎంత పొలానికి వేసారు? 90 సెంట్లు ఉంటుందండి. మీరే పెంచుకున్నారా నర్సరీలోనా? నర్సరీలో పెంచుకున్నాం. శివ గారి దగ్గర షాప్ లో విత్తనాలు తీసుకున్నాం. మన గౌరవరం ఆయన కృష్ణమూర్తి గారి గారు నారు పెంచాము. ఇప్పుడు మీకు మొలక శాతం ఎలా వచ్చిందన్న? ఇది దగ్గర అంటే 90% ఉందని అట్లా వచ్చిందండి లెక్క. జర్మినేషన్ అయితే చాలా బాగుందండి. జర్మినేషన్ డౌట్ లేదు. మీరు మొక్క అనేది ఎదుగుదల ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది? దీనికి కొంచెం కట్టలు తక్కువ పడతాయి. పొలం మంచిదైతే ఇంకా తక్కువ పడతాయి. మాది కొంచెం గరుగు చేను ఇది అందులో ఇది వేయటం వాస్తవంగా ఇది 5వ సంవత్సరం. ఈ చేను మార్పిడి ఏం చేయాలి? పంట మార్పిడి చేయాలి. ఓన్లీ రొట్ట వేసినాం. రొట్ట దున్నిచ్చి తర్వాత ఇది వేయటం ఇది 5వసారి. పోయిన సంవత్సరం కూడా జమునా 116 అనేది పెట్టారు మెలీనా కంపెనీ. అది బాగుందని మళ్ళీ మా అబ్బాయి మా జాను ఇది దాంట్లో చూసి అని మీరు ఇది చెప్తే మళ్ళీ ఆల్ దే కంపెనీ అంటే ఇది చేసుకొచ్చాం. 177 మెలీనా సీడ్స్ వారి సీతా 177. ఇప్పుడు వచ్చిన రైతులు కానీ మీ అభిప్రాయం ఇప్పుడు ఈ 90 సెంట్లు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? మేమైతే ఎకరానికి 30 క్వింటాలు వచ్చిందని మాకు వచ్చిన వాళ్ళు కానీ మేము కానీ సార్ 90 సెంట్లు ఉంది కుడియడం కట్టి ఎకరా 30 క్వింటాలు అయితే పక్కాగా ఇది. ఈ సంవత్సరం మనకి తుఫాన్ దాటికి కానీ లేదు తామర పురుగు నల్లి ఎఫెక్ట్ కానీ చుట్టుపక్కల చూద్దామంటే బాగుంది. కానీ మన వెరైటీకి ఎలా ఉంది సార్? అంటే ఇది కొంచెం అది కొంచెం వేసుకుంటూ పోయాను. ఇది నల్లికి ఇది అంటే కొంచెం ఫేవర్ ఇది ఈ కంపెనీ ఈ ఇత్తనం కొంచెం పర్ల బెటర్ గా ఉంది. దాని మీద బాగా బాగుంది. ఇది వైరస్ కి చాలా వరకు తట్టుకుంటుంది. మిగతా వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. వచ్చిన గోడ కూడా పిన్ అయింది. వచ్చిన పోత వచ్చినట్టు కాయ అయిపోద్ది. దాంట్లో అనుమానం లేదు. కట్టలు కూడా తక్కువ పడతాయి. ఇప్పుడు గరువు కాబట్టి ఒక 7-8 కట్టలు వేసి ఉంటాను నేను. అదే రేగడ బలం అయితే అసలు ఫస్ట్ లో కట్టలు కూడా అవసరం లేదండి. ఇది బాగా పెరుగుద్ది అని అంటాం. మంచిగా అసలు గ్రోతింగ్ బాగుంది. పోత వచ్చిందంటే పిండి అయినట్టు. మాకు 2 సార్లు తుఫాన్ దెబ్బ కొట్టింది. మాకు అప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది సార్. అప్పుడు చేతి పడ్డదాన్ని కూడా లేపిన మేము. లేపి 2 సార్లు నిలబెడితే కొంచెం కింద పోయింది కానీ లేకపోతే అది అసలు ఇత్తనం క్వాలిటీ కదా అది. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు 7-8 ఎకరాల్లో మంది ఒక 90 సెంట్లు వేసారు. నెక్స్ట్ ఇయర్ మీరు ఎంత వేద్దాం అనుకుంటారు? ఏది వేసినా ఇంకా ఎప్పుడైనా మేము 10 ఎకరాలు తక్కువ ఏమో కాదు. నెక్స్ట్ ఇయర్ బట్టి 50% వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే 5 ఎకరాల దాకా వేసుకుంటాం. అందులో కంపల్సరీగా మెలీనా ఫస్ట్ చూస్ చేస్తున్నాం. ఎందుకని సార్ మెలీనా అంటే? మేము జమునా 116 నుంచి చూసుకుంటూ వస్తున్నాం. నమ్మకం. అందుకే నేను ఆల్రెడీ మీకు కూడా చెప్పాను కంపల్సరీగా మెలీనాలో ఇంకే వెరైటీ అన్న చూడండి సార్ గ్యారంటీ ఉంది కాబట్టి నేను కొసకాయ పిండి కూడా పైకి వస్తుంది. ఇది కొస పిండి ఎవరికి గాల మాలోనే మా శాలలోనే ఏరేటి ఎంత మంది కొట్టినా నిలవల. అది జల్లుని రాలిపోయేది. ఎంత తుఫాన్ ఎంత ఇదైనా కొసకాయ ఈ జంపు చూడండి. కొసకాయ జంపే కండి ఇది. దీంట్లోకి చూడండి రైతు సోదరులారా, ఫస్ట్ ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉందండి. రంగు మారదు. మార్కెట్ లో కూడా మనకి ఎండుకాయ అనేది మంచి డీలక్స్ రేటు పడి ఇది సేనేయటం 5వ సంవత్సరం. రియల్గా ఇది 5వ సంవత్సరం అండి. లేకపోతే ఇది దగ్గర 5 అడుగులు వచ్చిన ఆశ్చర్యం లేదు. రేగడైతే చూడండి 5 అడుగులు పక్కా వస్తుంది చేను. ఇది కొంచెం ఎడమ పెట్టుకోవచ్చు. బలం చేను అయితే బలం కల చేను అయితే అచ్చు కూడా పెద్దది పెట్టుకోవచ్చు అండి. ఇది ఎంత చెట్టు వచ్చిద్దో చూడండి. ఎంత పెట్టారండి మీరు? 30 పెట్టినండి గొర్రె. అంటే దీనికి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఈ అచ్చు సరిపోద్దా లేకపోతే పెద్ద అచ్చు? బలం చేను అయితే పెద్దది పెట్టుకోవచ్చు. అసలు పెద్ద అచ్చు పెట్టుకుంటే మనం ఎంత అచ్చు పెట్టుకుంటే అంత వచ్చేటట్టు ఉంది. 33-34 పెట్టుకునే బాగా వస్తుంది. చూడండి రైతు సోదరులారా, కాపు కూడా బాగా కోత కూలి ఎలా ఉంటది అనుకుంటారు రండి మీరు? కలిసి వచ్చిందండి ఇది. ఎందుకంటే జంప్ ఉంది కాబట్టి కాయ సైజు పాతకూలి ముఖ్యం పండాలి కండి. పాతదే ఉంది సరే ఉందో అటు ఇటు అది వేరే విషయం కానీ పండాలిగా ముందు. పోయిన సంవత్సరం జమునా వేసాను సార్. ఓకే అండి. 33 వచ్చింది. ఎకరం 33 క్వింటాలు వచ్చింది. 33 క్వింటాలు. అందుకోసమనే మళ్ళీ మెరీనాలోనే ఇంప్రూవ్డ్ వెరైటీ అన్నారని మళ్ళీ సీతా 177 తీసుకున్నాం. మీరు విత్తనం వేసుకున్నందుకు మీరైతే చాలా హ్యాపీ. చాలా హ్యాపీ అండి. ఫస్ట్ ఏ టెన్షన్ లేకుండా
వేసుకోవచ్చు ఈ విత్తనం. పచ్చికాయ కూడా ఇంత వరకు పచ్చకాయ ఇంత జంప్ ఉంది కండి. ఇక మాకు ఎందుకు అబద్ధం ఆడుతుంది. చూడండి ఎంత వరకు మన కాటాకు కూడా బాగా వస్తుంది. కాటా ఉంది. కాటా 5 సంవత్సరం వేసాక నేను 116. ఈ కంపెనీది కాటా వద్దనే మా అబ్బాయి వాళ్ళకి ఇది బలి తీసుకొచ్చారు. ఓకే. పెట్టుబడి అయితే ఎక్కువ అంటారా తక్కువ అంటారా? చాలా తక్కువ అండి. పెట్టుబడి చాలా తక్కువ, తక్కువ మందు కట్టలతో అయిపోతుంది. ఓకే. చేను 5వ సంవత్సరం అదే రేగడైతే అండి అసలు మిరదోట మామూలుగా రాదు. ఇది బాగా వస్తుంది, చెట్టు ఈ టైప్ లో వస్తుంది. ఓకే. వస్తుంది పక్కా, దాంట్లో అనుమానం. ఇది 5వ సంవత్సరం గరుపు చేను ఇది. అవును. అది జరిగింది. నేల కూడా అంత వేసుకోవచ్చు రైతులు నిక్షేపంగా. ఈ కంపెనీ అయితే ఇది మెలీనా ఉంటుంది. చదువు లేదు చెబుతున్నా, వేయచ్చు ఇది. ఓకే. వేయచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. లిమిటెడ్ బెంగళూరు కంపెనీ అండి. ప్రొడక్షన్ లో మనకి 34 సంవత్సరాల అనుభవం ఉంది. మనం మార్కెటింగ్ ఫీల్డ్ లోకి వచ్చేసరికి 9 సంవత్సరాలు అవుతుందండి. మన మెలీనా సీడ్స్ 35 రకాల చిల్లీ వెరైటీస్ ఉన్నాయి. దానితో పాటు కూరగాయ విత్తనాలు ఉన్నాయి. దానితో పాటు నెక్స్ట్ ఇయర్ మనం వచ్చే సంవత్సరం నుంచి 2026-27 సంవత్సరానికి గనక మొక్కజొన్న కూడా మనం అందుబాటులోకి వస్తుందండి. ప్రతి ప్యాకెట్ కనుక చూస్తే R&D బ్యాక్ సైడ్ కనుక చూస్తే QR కోడ్ ఉంటుందండి. ఇది కనుక స్మార్ట్ మొబైల్ తో స్కాన్ చేస్తే మొలక శాతం ఎంత అనేది తెలుసుకోవచ్చు. 100 విత్తనాలలో 90 పైనే మొలుస్తాయి. దానితో పాటు జెనెటిక్ ప్యూరిటీ, స్వచ్ఛత, నాణ్యత 100కి 99 పైనే ఉంటది. దానితో పాటు ఈ 10 గ్రాముల ప్యాకెట్ లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. విత్తనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవటం వల్ల మనం ఒక ప్యాకెట్ ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. మన భారతదేశంలో ఏ కంపెనీ ఇలా మెయింటైన్ చేసేది లేదు. QR కోడ్లు కొన్ని కంపెనీలకు ఉంటాయి కానీ ఏం ఓపెన్ కాదు. మంది మొలక శాతం కానీ, జెనెటిక్ ప్యూరిటీ కానీ, సీడ్ కౌంట్ కానీ భారతదేశంలో చెప్పే ఏకైక కంపెనీ మన మెలీనా సీడ్స్ అండి. రైతు సోదరులారా, మీరు మిరపదోట వేసేటట్టు అయితే పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేసుకోండి. దానితో పాటు మీరు భూసార పరీక్ష, సాయిల్ టెస్ట్ కూడా చేయించుకోండి. దుక్కిలో పశువుల ఎరువు కానీ, జవాల ఎరువు కానీ తోలించుకోండి. సాధ్యమైనంత వరకు మందు కట్టలు, పిండి కట్టలు అనేది మాత్రం 10-15 కట్టలతోటి మంచి దిగుబడి వస్తుందండి. మీకు ఎక్కువ పెద్ద అచ్చు పెట్టుకోండి, 36 అచ్చు పెట్టుకోండి. 2 పక్కల 36 పెట్టుకొని మధ్యలో మొక్క వేసుకోండి. చెట్టు అనేది బాగా బుట్టలాగా స్టెప్పులు వైజ్ గా 4.5 నుంచి 5 అడుగులు పెరిగిద్దండి. కాపు అనేది కూడా బాగా చిక్కదనం ఉంటుంది. మనం అదే దగ్గర జానకి బెత్తకేసాం అనుకోండి, సువలాగా పెరిగిద్ది, చిక్కదనం బాద్ది, ఎడకాపు అయింది, తాలుగా అయ్యే ఆస్కారం కూడా ఉంది మనకి బాగా. నేను 5వ సంవత్సరం అని దగ్గర వేసా భయం మీద. లేట నాకు తర్వాత అర్థమైంది. అదే కొత్త భూమి అయితే మీరు అన్నట్టు అచ్చు పెద్దది పెట్టుకోవాలి. అవును. నేను 5వ సంవత్సరం ఏమన్నా ఎఫెక్ట్ పడుద్ది ఉన్న భయం మీద, డౌట్ మీద కొంచెం దగ్గర అచ్చు పెట్టా, 30 అచ్చు పెట్టారన్నమాట. అది జరిగింది. దానితో పాటు మీరు మొక్క నాటిన కాడి నుంచి కూడా 10-15 రోజుల నుంచి కూడా న్యూట్రియన్స్ అందియండి. స్ప్రేయింగ్ న్యూట్రియన్స్ అనేది మనం ఎక్కడికైనా మొక్క ఎదుగుతున్న కాడి నుంచి న్యూట్రియన్స్ అందియటం వల్ల రోగాలు కానీ, దోమకు కానీ, నల్లి ఎఫెక్ట్ కానీ, తామర పురుగు ఎఫెక్ట్ కానీ సాధ్యమైనంత వరకు చాలా వరకు తట్టుకుంటది. మనం ఎప్పుడో డిసెంబర్, జనవరిలో న్యూట్రియన్స్ కొట్టే బదులు ముందుగానే న్యూట్రియన్స్ కొట్టండి. మా అబ్బాయి వాళ్ళు అయ్యే చూస్తారండి. మా అబ్బాయి, మా జాను, మా అల్లుడు అయ్యే చదువుతారు. ఫస్ట్ న్యూట్రియన్స్ అందియాలంటాడు మొక్కకి. అవును. ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, మేము చాకరీ చేస్తుంటాం. అంతే. అది 45 నుంచి 50 రోజుల నుంచి తెగులు మందులు కూడా ఎక్కువ వాడుకోండి, బాగుంటుంది. 2 ట్రిప్పులకు ఒకసారి కొట్టుకున్నాం అనుకోండి. ఎప్పుడు తెగుళ్ళు వచ్చిందని, ఎప్పుడు జనవరిలోనో తెల్లగా అవ్వక ముందు కొట్టుకోవాలి. మనం ఎప్పుడు లాస్ట్ లో కొట్టుకుంటే ఉపయోగం ఏముంది? యాజమాన్య పద్ధతులు ఇలా పాటించండి. దానితో పాటు మిరపదోట వేసేటప్పుడు, మిరపదోట వేసిన తర్వాత కూడా చుట్టూ 4 పక్కల జొన్న కానీ, మొక్కజొన్న కానీ పెట్టుకోండి. జొన్న పెట్టుకోవటం వల్ల మనకి దోమ కానీ, నల్లి కానీ ముందు జొన్న మీద ఎఫెక్ట్ పడి మిరప మొక్క మీద అంత ప్రభావం చూపెట్టదు. ఇలాంటి యాజమాన్య పద్ధతులు కూడా మీరు తెలుసుకొని, R&D కంపెనీ ఏంది, ప్యాకింగ్ కంపెనీ ఏంది అని తెలుసుకొని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సార్, చివరగా రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? పెట్టొచ్చండి విత్తనం. ఇది మెలీనా సీడ్స్ అయ్యి జమునా వాళ్ళకి పెట్టొచ్చు. ఇది మీకు సెక్షన్ చూశారు కానీ ఇది ఇంకా 100 మంది రైతులు చూశాక ఇంకా నేను చెప్పేది నేను చెప్పినా మీకు అర్థమైంది. అది చూసుకుంటే నేను అర్థమైపోయింది కండి. ఓకే, థ్యాంక్ యూ. సదా రైతు సేవలో మెలీనా సీడ్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్.